హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి అయితే 8:30 ఏమో అవుతుంది టైము. ఈ టైంకు పిల్లలిద్దరిని అయితే స్కూల్లో పంపించిన. ఫుల్ వర్షం పడుతుంది, అసలు నైట్ నుంచి అసలు ఆగకుండా పడుతూనే ఉంది. పిల్లలిద్దరిని స్కూల్కి అయితే అనుకున్నా, కానీ పంపించాలి. ఎందుకంటే మళ్ళీ పనికి రావాలి. పనికి వస్తే వాళ్ళిద్దరిని ఇంట్లో ఉంచి రావాలి. వాళ్ళిద్దరూ మళ్ళీ 2-3 గంటలు ఇద్దరే ఉంటారు రూమ్లో. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ పని చేస్తే మనసును పట్టదు. ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఏం చేస్తారో ఏమో, వర్షం పడుతుంది అన్న టెన్షన్ ఉంటుంది. అదే స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో ఇట్లా పంపించడం అనుకో టెన్షన్ ఉండదు. మన పని అంతా కంప్లీట్ చేసే వరకు వాళ్ళు స్కూల్లో సేఫ్ ఉంటారు. తర్వాత పని అయిపోతుంది. వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్తే అప్పుడు ఏం కాదు. లేదంటే వాళ్ళు రూమ్లో, నేను పనికాడ ఉన్నాను అనుకో, నాకు టెన్షన్ అనిపిస్తుంది. పిల్లలు ఇద్దరు ఏం చేస్తారో, ఇద్దరే ఉన్నారు, కొట్టుకుంటారో, ఏం చేస్తారో, వర్షం పడుతుంది భయపడుతుర్రో ఏమో అని ఇట్లా టెన్షన్ అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమనే పని అంతా కంప్లీట్ చేసుకున్న, పిల్లల్ని స్కూల్కి పంపించిన, అక్కడ నుంచి బయట పని చేయడానికి అయితే వచ్చేసిన. వర్షం పడుతున్నా తప్పదు, పని చేయడానికి అయితే వెళ్ళాలి. వర్షం అయితే పడుతుందని చెప్పిన కదా, అక్కడ ఆగితే మా ఆయన కూడా కలిసిండు. లేట్ అయితే అట్టు ఉన్నదని చెప్తే ఆయన కూడా అన్నాడు, సరే నేను కూడా ఇప్పుడు టైం ఉన్నది చేస్తాపా అంటే, ఒకటే ఫ్లోర్లో అతను ముందు ఇంట్లో పని చేస్తుండు, నేను ఇంకో ఇంట్లో పని చేయడానికి అయితే వచ్చేసిన. ఆ టైం ఉంది కాబట్టి చేసిస్తా అని చెప్పిండు. నాకు ఇప్పుడు నేను చేసే ఇల్లు కాకుండా ఇంకా 3 ఇళ్ళల్లో పని చేయాలి. తుడిచేసి గిన్నెలు కూడా తోమేసి వెళ్ళాలి. ఇక్కడైతే ఇప్పుడు జాలీలో కనిపిస్తున్నాయా గిన్నెలన్నీ తోమేసి పెట్టేసిన. తర్వాత ఊడ్చేసాను కదా, ఇప్పుడు మొత్తం ఇల్లంతా తుడుచుకురావాలా. ఇట్లా ముందు కూడా అదే పని. అందులో అయితే గిన్నె లేవు, కలిగి ఇల్లు ఊడ్చేసి తుడిచేయాలన్నట్టు. ఇంకా 3 ఇళ్ళలో కూడా అదే వర్క్ చేయాలా. 2 ఇళ్ళల్లో తుడిచేసి గిన్నెలు తోమేసి రావాలా. 2 ఇళ్ళల్లో ఒకే ఇంట్లో కిచెన్లో హెల్ప్ చేయాలి. కూరగాయలు కట్ చేయాలా అంటే ఒక గంట పని అన్నట్టు. గంట హిసాబుతో చేసి రావాలి. ఏ పని ఉంటే ఆ పని వాళ్ళు చెప్పింది చేసి రావాలన్నట్టు. పిల్లలు అయితే పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు. వంట పని కూడా కంప్లీట్ అయిపోతాయి 8-8:30 వరకు అయితే. ఇక ఏం చేస్తాం ఇంటికాడ, మళ్ళీ పిల్లలు 12:30 1 o'clock అట్లా వస్తారు కదా. అంతసేపు రోజు ఇంటికాడ ఉండి ఏం చేస్తాం, టైం వేస్ట్ అవుతుందని ఇట్లా బయట పని చేయడానికి అయితే వస్తాము. ఇటు పిల్లలు కూడా స్కూల్ టైం అవుతుంది, ఇక్కడ నుంచి తీసుకురావడానికి వీలవుతుంది. అందుకోసం బయటకు వచ్చి ఇట్లా పని అయితే చేస్తాము. మళ్ళీ ముంబైలో ఉండేటోళ్ళు అయితే ఒక్కోళ్ళు పని చేస్తే అయితే ఇల్లు అసలు గడవదు, చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే రూమ్ రెంట్ కట్టాలా, నల్ల బిల్లు కట్టాలా, లైట్ బిల్లు కట్టాలా, అట్లా 7-8 వేల రూపాయలు అయితే రెంట్కి వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ తినడానికి ఖర్చు ఎక్కువ. అందుకోసం ఒక్కళ్ళు చేస్తే అయితే అసలే సరిపోదు.